ఆగస్ట్‌లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించైతే తెలుసుకుందాం. ప్రేక్షకుల కోసం ఆగస్ట్‌లో అనేక సినిమాలు రాబోతున్నాయి. ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నా ప్రధానంగా అయితే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'సరిపోద' శనివారం చిత్రాలపైన అందరి దృష్టి అయితే ఉంది. దీని గురించి అయితే వీడియోలో ఫుల్‌గా తెలుసుకుందాం. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. 'శివం బజెట్' సినిమాతో ఆగస్ట్ బాక్స్ ఆఫీస్ అయితే ప్రారంభమైంది. అశ్విన్ బాబు నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ గురువారం అయితే థియేటర్‌లోకైతే వచ్చింది. ఫస్ట్ డే ఆడియన్స్ నుంచి యావరేజ్ టాక్‌నైతే దక్కించుకుంది. అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ' సినిమా అయితే శుక్రవారం ప్రేక్షకుల ముందుకైతే వస్తుంది. టెడ్డీ బేర్ చుట్టూ నడిసే కథాంశంతో తెరకెక్కించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రమోషనల్ కంటెంట్‌తో అయితే జనాల్లో ఆసక్తినైతే కలిగించింది. రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా స్వామి', 'వరుణ్ సందేశ్', 'విరాజి' సినిమాలు కూడా అయితే విడుదల కానున్నాయి. విజయ్ భాస్కర్ కొడుకు నటించిన 'ఉషా పరిణయం', విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కించిన తమిళ డబ్బింగ్ సినిమా అయిన 'తుఫాన్'తో పాటుగా అలనాటి 'రామచంద్రుడు', 'లారీ చాప్టర్ 1', 'యావరేజ్ స్టూడెంట్ నాని' లాంటి మరికొన్ని సినిమాలు ఆగస్టు 2న అయితే రిలీజ్ కాబోతున్నాయి. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రాళ్ళు' చిత్రం ఆగస్టు 9న అయితే రాబోతుంది. మూడో వారంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ అయితే ఉండబోతుంది. పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో రూపొందిస్తున్న 'డబుల్ ఇస్మార్ట్' సినిమా అయితే ఆగస్టు 15న అయితే రిలీజ్ కాబోతుంది. అదే రోజున రవితేజ, హరిశంకర్ కాంబోలో తెరకెక్కిస్తున్న 'మిస్టర్ బచ్చన్' మూవీ కూడా అయితే రిలీజ్ కానుంది. వీటితో పాటుగా అల్లు అరవింద్ సమర్పిస్తున్న 'హాయ్', రంజిత్, విక్రమ్ కలిసి చేస్తున్న 'తంగలాన్' సినిమాలు కూడా అయితే వస్తున్నాయి. నాలుగో వారంలో రావు రమేష్ నటించిన 'మారుతినగర్ సుబ్రహ్మణ్యం' సినిమా విడుదల కానుంది. చివర్లో ఆగస్టు 29న నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందిస్తున్న 'సరిపోద' శనివారం మూవీ థియేటర్‌లోకి అయితే రానుంది. సినీ ప్రేక్షకుల కోసం ఆగస్టులో అనేక సినిమాలు అయితే రాబోతున్నాయి. ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నా ప్రధానంగా అయితే 'మిస్టర్ బచ్చన్', 'డబుల్ ఇస్మార్ట్', 'సరిపోద' శనివారం చిత్రాలపైన అందరి దృష్టి అయితే ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే 'లైగర్'తో ఫ్లాప్ అందుకున్న 'పూరికి', 2 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అందుకున్న 'రామ్‌కు', హ్యాట్రిక్ ఫ్లాప్స్ రుచి చూసిన 'రవితేజకు', 'గద్దలకొండ గణేష్' తర్వాత మరో సినిమా చేయని 'హరీష్‌కు' ఈ ఇండిపెండెన్స్ డే కీలకంగా అయితే మారింది. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు ఎలాంటి పెర్ఫార్మన్స్ చేస్తుందైతే వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ టుడే. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం అయితే వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్‌గా ఉంటుంది. థాంక్ యూ.